నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. రాజీకి జోగి, మేఘనతో కాళ్ల బేరం అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. తమ్నేల్లో కూడా మీరు చూసినట్లయితే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జోగి రమేష్ మేఘనతోటి కాళ్ల బేరానికి వెళుతున్నాడు అన్నట్టుగా నేను తమ్నేల్లో కూడా పెట్టాను. అదేంటి, ఆయన ఒక మాజీ ప్రజాప్రతినిధి, మంత్రిగా కూడా పనిచేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. అలాంటి వ్యక్తి గురించి కాళ్ల బేరానికి వెళుతున్నాడు అని చెప్పి అంత దిగజారేలాగా, ఆయన అంత దిగజారిపోయినట్టుగా నువ్వు తమ్నేల్లో పెట్టావు. పాపం అనిపించటం లేదా నీకు అనంటే, మరి ఒక ఆడపిల్ల నిండు జీవితంతో ఆడుకోవటం కూడా పాపమే కదా. దానికన్నా మించిన పాపం కాదు కదా ఈ తమ్నేల్ అలా పెట్టడం. అందుకనే నేను అలాగ పెట్టాను. సో ఇకపోతే జోగి రమేష్ ఫ్యామిలీ ఇప్పుడు మేఘనతోటి రాజీ పడటానికి రెడీగా ఉన్నాం అని చెప్పేసి చెప్తున్నారట. అయితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా మేము రాజీ పడతాం అని చెప్పడం ఇది మొదటిసారి ఏం కాదు. యాక్చువల్లీ రాజీ పడటం అనే మాట వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ కోర్టుకు వెళుతున్నప్పుడు కోర్టులో ఈ వ్యవహారాలు తేలాలి అని అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. దశాబ్దాలు దాటిన కేసులు కూడా ఉన్నాయి. దశాబ్దాలు దాటినా కానీ ఇంకా కోర్టుల్లోనే సాగుతూ ఉన్న కేసులు బోలెడన్ని ఉన్నాయి, ఒక పట్టాన తెగవు. అందుకని కోర్టులోకి వెళ్లే ముందే పోలీసులు కూడా ఏం చెప్తారంటే, వీలైతే కోర్టు కన్నా వెళ్ళకముందే కోర్టు బయటే ఈ వ్యవహారాన్ని తేల్చుకోండి, పెద్ద మనుషుల్లో పెట్టి ఇటు పోలీస్ అధికారులు అలాగే లాయర్లు వీళ్ళందరి సమక్షంలో మీ ఫ్యామిలీ పెద్దలతో పాటుగా వీళ్ళని కూడా కూర్చోబెట్టి దీన్ని ఒక రాజీకి తెచ్చుకోండి. మీరు రాజీకి వస్తే మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, కోర్టుకి కూడా ఇంకో కేసు తగ్గినట్టుగా ఉంటుంది అని చెప్పేసి సజెషన్ ఇస్తారట. అందుకని ఇలాంటివన్నీ కూడా కోర్టు బయటే చాలా వరకు తెగతెంపులైపోయేలాగా, అంటే అయితే కాంప్రమైజ్ అయ్యి కాపురానికి వెళ్ళేటట్టు, లేకపోతే విడాకులు తీసుకొని విడాకులకి మ్యూచువల్గా వెళ్ళిపోతున్నట్టుగా, విడాకులు తీసుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నట్టుగా కాంప్రమైజ్ చేస్తూ ఉంటారు, రాజీకి వచ్చేస్తూ ఉంటారు. అలా రాజీకి రావటం జోగి ఫ్యామిలీకి వాళ్ళ కొత్త ఏం కాదుట. ఆల్రెడీ గతంలో ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో డిఫాక్టో సీఎంగా ఉండేవాళ్ళు అని చెప్పి పేరు తెచ్చుకున్నారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన దగ్గర ఆల్రెడీ కాంప్రమైజ్కి వెళ్ళారట, రాజీకి వెళ్ళారట. వెళితే అప్పట్లో ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ, అంటే మేఘన వాళ్ళ ఫ్యామిలీ జోగి రమేష్కి కోడలుగా ఉన్నారు కదా నిన్నటి వరకు. ఇవాళైతే ఆవిడక నేను ఆ ఇంటికి రాను, కాపురానికి రాను, వాళ్ళంతగా నన్ను చిత్రహింసలు పెట్టారని చెప్పేసి చెప్తోంది. అది వేరే విషయం. అయితే మాజీ కోడలు కాబోతున్న మేఘన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు ఉంటారు కదా, వాళ్ళు ఈ కాంప్రమైజ్కి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర కాంప్రమైజ్కి వచ్చినప్పుడు ఒక 9 కోట్ల వరకు అడిగారట. అడిగితే నో, ససేమిరా ఇవ్వం అని చెప్పి జోగి ఫ్యామిలీ అడ్డం తిరిగింది. సో కాబట్టే వాళ్ళు కోర్టులో కేసు వేశారు. అయినా మేఘన మాత్రం తన మనసులో మాట పేరెంట్స్ తోటి చెప్పడం కానీ, లేకపోతే సన్నిహితుల దగ్గర చెప్పడం కానీ ఏంటంటే, వాళ్ళు డబ్బులు ఎంత ఇస్తానన్నది కాదు, అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించి ప్రజలందరికీ తెలియాలి, వాళ్ళు సీక్రెట్గా క్రిస్టియానిటీ తీసుకొని నన్ను పూజలు చేసుకొని ఇవ్వకుండా ఇంట్లో ఎంత ఇబ్బందులు పెట్టారో జనమంతా తెలుసుకోవాలి, అలాగే నన్ను మానసికంగా, శారీరకంగా ఎంత హింసకు గురి చేశారో ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఆయన ఇంట్లోనే ఆడవాళ్ళకి న్యాయం జరగటం లేదు అని అంటే, ఆయన ఇంట్లో కోడల్నే హింసిస్తున్నారంటే, ఇక ఆయన తన నియోజకవర్గంలో ఆడపడుచులకి, ఆడవాళ్ళకి, మహిళలకి ఏం న్యాయం చేస్తాడు అని చెప్పేసి ప్రజలు ఆలోచించుకునేలాగా ఉండాలి అని చెప్పి మేఘన మాట్లాడుతుందట. అలాగే ఆమెని 3 సార్లు చంపడానికి చూశారని కూడా మేఘన ఆరోపించింది. అలాగే ప్రజాప్రతినిధి అయి ఉండి కట్నం తీసుకోవటమే తప్పు, పైగా కట్నం తీసుకురమ్మని మరోసారి కోడల్ని వేధించటం, ఇబ్బందులు పెట్టడం, అదనపు కట్నం కోసం హింసించటం, చంపడానికి ప్రయత్నించటం ఇంకా పెద్ద తప్పు. ఇవన్నీ కూడా నియోజకవర్గ ప్రజలకి తెలియాలి. అందుకే నేను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కేసు వేస్తాను. పైగా జోగి రాజీవ్ సంసారానికి పనికిరాడు అని కూడా ఆ అమ్మాయి కంప్లైంట్లో చెప్పింది. మొత్తం మీద చూస్తే జోగి ఫ్యామిలీ పూర్తిగా ఇరుక్కుపోయింది అని చెప్పాలి. ఇలాంటి పరిస్థితిలో జోగి ఫ్యామిలీ మరోసారి కాంప్రమైజ్కి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిందట. అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళారు. వెళితే ఈసారి వాళ్ళు 30 కోట్లు కావాలి అని చెప్పేసి అడిగినట్టుగా ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. అయితే ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు యథార్థం ఉంది దీనిలో అనేది తెలియదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం కూడా దీని గురించే కోడైకొస్తుంది. సుమారుగా 30 కోట్లు అడిగారంట అని చెప్పేసి. అయితే జోగి రమేష్ మాత్రం నేను ఇప్పటికే ఒక బిజినెస్ పెట్టి దాదాపుగా 10 కోట్లు నష్టపోయాను, నన్ను వేరే వాళ్ళు మోసం చేశారు అని చెప్పేసి చెప్తున్నారట. ఇది ఎంతవరకు నమ్మదగిన మాట అనేది మాత్రం నిజంగా ఆశ్చర్యమే, నమ్మడానికి వీలుగా ఉండదు. ఎందుకంటే జోగి రమేషే గుళ్ళో లింగాన్ని మింగేవాడైతే ఇతన్ని మింగేవాళ్ళు ఎవరు, ఇతన్ని మోసం చేసేవాళ్ళు ఎవరు అని చెప్పి కృష్ణా జిల్లా వాళ్ళంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ అమ్మాయికి రాజీకి వస్తే డబ్బులు ఎగ్గొట్టడానికి,
డబ్బుల్లో కోత విధించడానికే జోగి రమేష్ ఇలా అబద్ధాలు చెప్తూ ఉండుండొచ్చు అని కూడా వైసీపీలో వాళ్ళే గుసగుసలాడుతున్నారట. మరి మొత్తం మీద జోగి రమేష్ కాళ్ల బేరానికి వచ్చినట్టే అయ్యింది. ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చారు అన్నట్టుగా ఇంత బతుకు బతికి మంత్రిగా పనిచేసి, ఎమ్మెల్యేగా పనిచేసి, సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండి కోడల్ని ఇబ్బందులు పెట్టి ఆ కేసులో దొరికిపోయారు. అసలు నిజానికి రేపు జోగి రమేష్ పరిస్థితి ఏంటి? ఆయన ప్రజాప్రతినిధిగా నిలబడగలుగుతాడా? ఆయన ఇంట్లోనే ఇలాంటి ఘటనలు జరిగాయంటే అసలు ప్రజలు ఆయన్ని నమ్ముతారా, విశ్వసిస్తారా? జోగి రమేష్ తనయుడు జోగి రాజు ఆయన పొలిటికల్ వారసుడు అని చెప్పబడుతున్నాడు కదా. ఆయనకి ఇంకొక తమ్ముడు కూడా ఉన్నట్టున్నాడు జోగి రాజీవ్కి. ఆయనకి కానీ అసలు కెరియర్ ఉంటుందా, పొలిటికల్ కెరియర్ ఉంటుందా? ఇలాంటి వాళ్ళకి ఏ పార్టీ పిలిచి టికెట్ ఇస్తుంది? వైసీపీలో ఇంకా అసలు డౌన్ఫాల్ మొదలైపోయింది కదా. మొన్న వచ్చిన పైనీర్ స్ట్రాటజీస్లోనే 24%కి పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్సంటేజ్ ఆఫ్ అంటే వాళ్ళ ఓట్ షేర్ పర్సంటేజ్ 24%కి పడిపోయిందని చెప్పేసి చెప్తున్నారు పైనీర్స్ వాళ్ళు. మరి ఇలాంటి పరిస్థితిలో జోగి రమేష్ లాంటి వాళ్ళని, సీదిరి అప్పలరాజు లాంటి వాళ్ళని, తమ్మినేని సీతారాం లాంటి వాళ్ళని, ప్రజల్ని అందులోనూ నిరుపేదల్ని మోసగించిన పేర్ని నాని, పేర్ని కిట్టు లాంటి వాళ్ళని, అంటే నకిలీ ఇళ్ల పట్టాల పేరుతోటి ప్రజల్ని మోసం చేశారని చెప్పేసి మనం వింటున్నాం కదా. ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని ఏం చేస్తారు? అసలు ఆ పార్టీకి జనంలో క్రెడిబిలిటీ ఉంటుందా? సో కూటమి చూస్తేనే ఒక పక్క సునామీలాగా లక్షల కోట్లు పెట్టి కంపెనీలు తీసుకొస్తుంది, ఇంకొక పక్క ఎయిర్పోర్ట్లు నిర్మిస్తుంది, పోలవరం నిర్మిస్తుంది, అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తుంది. ఇవన్నీ చేస్తూ కూటమి దూసుకెళ్ళిపోతుంటే వీళ్ళు మాత్రం ఇలాంటి నేరాలతోటి, ఘోరాలతోటి చిక్కుకుపోయి పార్టీ ముక్కుతూ మూలుగుతూ ముందుకు నడుస్తుంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా రేపు ఎవరొచ్చి ఏం చేస్తారో చెప్పలేని పరిస్థితి. ఇవాళ జోగి, రేపు ఎవరో తెలియదు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని ఎలా నడుపుతారనేదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. సో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి లేకపోతే వైసీపీ పరిస్థితి కాస్త పక్కన పెడితే ప్రస్తుతం జోగి రమేష్, జోగి ఫ్యామిలీ పరిస్థితి చూస్తే వాళ్ళు ఇంతవరకు మీడియా ముందుకొచ్చి మా మీద జరుగుతున్నవన్నీ దుష్ప్రచారాలే, మేము మా కోడల్ని ఏమీ అనలేదు, ఆ అమ్మాయి చెప్తున్నవన్నీ అబద్ధాలే, ఆ అమ్మాయి మా మీద నిందలు వేస్తోంది, ఆ అమ్మాయికి మనసు నచ్చకపోతే, మా అబ్బాయితో కాపురం చేయటం నచ్చకపోతే విడాకులు తీసుకుని వెళ్ళొచ్చు కదా, కానీ ఎందుకు మా అబ్బాయిని ఇలాగ బద్నాం చేస్తోంది అని చెప్పేసి ఎందుకని వాళ్ళు మీడియా ముందుకు రాలేదు, ఎందుకని వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్పలేదు? నిజానికి జోగి రమేష్ నోరు ఎలాంటిదో మనమంతా చూసాం. పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని, చంద్రబాబు నాయుడిని ఇష్టానుసారంగా మాట్లాడారు. చంద్రబాబు ఇంటి మీదకి కూడా దాడికి వెళ్ళారు. ఇవన్నీ చూసిన మనకి జోగి రమేష్ ఇప్పుడు బయటకు రాలేదంటే ఎన్ని అనుమానాలు కలుగుతాయి? ఖచ్చితంగా మేఘన మీద హత్యాయత్నానికి, అలాగే గృహహింసకి, దాంతోపాటుగా వరకట్న వేధింపులకి పాల్పడి ఉంటారని ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం రాదా? సో మరి రాబోయే రోజుల్లో జోగి రమేష్ పరిస్థితి ఏంటి? ఈ వ్యవహారం నుంచి రాజీ చేసుకుని బయటపడినా ప్రజలైతే విశ్వసిస్తారనే నమ్మకం లేదు. ఖచ్చితంగా ప్రజలు దూరం పెట్టేస్తారు. ఆ కుటుంబాన్ని పూర్తిగా రాజకీయాల నుంచి దూరం పెట్టేస్తారు ప్రజలైతే. ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ నుంచి ఎవరొచ్చినా సరే ఆదరిస్తారనే అవకాశం కానీ, నమ్మకం కానీ ఎటువంటివి ఉండవు. ఏ పార్టీ కూడా ఆ ఫ్యామిలీని రాజకీయాల్లోకి ఆహ్వానించే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బిజినెస్లో ఇంకా ఏవైనా చేసుకుంటే బెటర్గా ఉంటుందేమో, కానీ రాజకీయాలు అయితే వాళ్ళకి కలిసి రావని పొలిటికల్ వర్గాలు కూడా చెప్తున్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.